మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మోకాల నొప్పుల సమస్య చాలా మందిని వేధించే సమస్య ఇది. అయితే ఆయుర్వేదంలో దీనికి చక్కటి పరిష్కారం ఉంది. ఒక చిన్న ప్రిపరేషన్ అంతే, ఈజీగా తగ్గిపోతుంది. అంతేకాదు పర్మనెంట్ క్యూర్ కూడా అవుతుంది. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీ అన్నదాత గారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మ్యామ్, మోకాల నొప్పుల సమస్య చాలా మందిని వేధిస్తుంది. గత ఎపిసోడ్లో చెప్పారు 20-30 ఏళ్ళ నుంచే ఈ సమస్య వస్తుందని. అయితే దీనికి పరిష్కారం అంటే ఆయుర్వేదంలో ఉంది అని చెప్పారు. చక్కటి పరిష్కారాలు చాలా రకాలైనటువంటి హోమ్ రెమెడీస్ కింద చెప్పుకునే ఉన్నాయి. అయితే మనం ముందు చెప్పిన ఎపిసోడ్లో లానే అసలు పెయిన్ అనేది ఎందుకు అనేది ఒక చిన్నగా ఒక బ్రీఫ్ చేసినట్లయితే, ఒకవేళ ఇంజురీ కనుక జరిగినా లేదంటే ఎక్కువగా యాక్టివిటీ, చాలామంది చిన్నపిల్లల్లో అయితే సుమారు 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో అయితే ఎక్కువగా సండే రాగానే డే మొత్తం కూడా క్రికెట్ ఆడటము ఇట్లాంటివన్నీ చేసినప్పుడు అంటే ఎక్కువగా రిపీటెడ్గా యాక్టివిటీస్ చేయటం వల్ల అక్కడ ఏమైనా ఇంజురీ జరిగినట్లయితే, ఇంజురీ అంటే ఇట్స్ నాట్ బి ఏ ఫ్రాక్చరే అవసరం లేదు, చుట్టుపక్కల ఉండేటువంటి కండరాలకు కనుక దెబ్బ తాకినట్లయితే లేదంటే ఎక్కువగా రిపీటెడ్ యాక్షన్స్ వల్ల అక్కడ కొంచెం ఇబ్బంది కలిగిన ట్విస్ట్ అట్లాంటివి ఏమైనా అంటే కాలు మెలిపడింది అంటాం కదా, అట్లాంటివి జరిగినా కూడా కొంచెం మోకాల్లో నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదే పెద్దవాళ్ళల్లో అయితే ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రిమటైడ్ ఆర్థరైటిస్ కానీ అంటే మోకాళ్ళు కీళ్ళు అరిగిపోవటం వల్ల లేదా ఇన్ఫెక్షన్స్ కారణం చేత వచ్చినట్లయితే సహజంగా మోకాళ్ళ దగ్గర కొంచెం వాపు రావటము, మోకాళ్ళు కొంచెము స్టిఫ్నెస్ ఉండటము, అంటే పొద్దున్నే లేవగానే మోకాళ్ళు కాస్త బిగుసుకుపోయినట్లు ఉండటం, కొంచెం 4 అడుగులు వేసిన తర్వాత రిలాక్స్ కావటము, లేదా కూర్చున్నప్పుడు నొప్పులుగా ఉండటం, లేదా కూర్చొని లేచేటప్పుడు నొప్పులుగా ఉండటం. ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు మెట్లు ఎక్కే వాళ్ళకి లేదంటే మెట్లు దిగేటప్పుడు ఎలా ఉందని గమనించుకోవాలి. సహజంగా ఎక్కువగా ఏంటంటే మోకాళ్ళు చాపుకునేటప్పుడు లేదా ముడుచుకునేటప్పుడు కూడా మోకాళ్ళు కొంచెం కరకర అన్నట్లుండి సౌండ్స్ వస్తుంటాయి. అది ఒక మనకి ఇండికేషన్ కింద పెట్టుకోవచ్చు. అలా ఉన్నప్పుడు మోకాళ్ళు అరుగుదలకి గురవుతుందని తెలుసుకోవాలి. ఇందులో కొన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఎట్లయితే మైల్డ్, మోడరేట్, సివియర్ అంటామో అలానే స్టేజ్ 1లో ఉన్నారా, 4th ఫేజ్లో ఉన్నారా, ఎలా ఉన్నారని దాన్ని బట్టి కూడా మనము ఈ కండిషన్ ఎంత సివియర్గా ఉందని తెలుసుకోవచ్చు. సో సహజంగా చాలామంది ఎక్స్రేలు తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. మీరు ఎక్స్రేలకు కూడా వెళ్ళకుండా కేవలం మీ లక్షణాలను బట్టే మనము ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. వేరే ఏదైనా కారణం చేత మనకి నొప్పులు వస్తున్నాయా అంటే బలహీనంగా ఉండటం వల్ల, లేదా కాల్షియం డెఫిషియన్సీ, లేదా వైటమిన్ D3 డెఫిషియన్సీ, ఇట్లాంటి ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలని సరి చేసుకున్నా కూడా మనకి నొప్పులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక మోకాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు కాస్త కీళ్ళు వాపు రావటం, అంటే జాయింట్ దగ్గర కాస్త వాపు రావటము, స్వెల్లింగ్ ఉండటము, కొంచెం ఎర్రగా ఉండటము, పట్టుకోగానే టెండర్గా అంటే కొంచెం తాకంగానే కొంచెము నొప్పిగా అనిపించడం, టెండర్నెస్ ఉండటం, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళకి చక్కటి పరిష్కారం ఏంటంటే మనకి చుట్టుపక్కల, మన ఇంటి చుట్టుపక్కలే మొలిచేటువంటి ఒక మొక్క జిల్లేడు మొక్క. దీన్ని కెలోట్రోపిస్ అంటాం. ఈ జిల్లేడులో ఏంటంటే సహజంగా మనకి వాత వ్యాధులన్నీ అంటే కీళ్ళకి సంబంధించిన నొప్పులు రావటం ఇవన్నీ కూడా వాతానికి సంబంధించి లేదంటే కఫానికి సంబంధించినటువంటి దోషాలు శరీరంలో ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అవి సహజంగా మన జాయింట్స్ దగ్గర అవి చేరుకోవడం వల్ల ఈ జాయింట్ పెయిన్స్ రావటం అనేది ఆయుర్వేదిక్గా క్లాసికల్గా డిస్క్రైబ్ చేయబడింది. సో ఎప్పుడైతే మనకి ఫ్రిక్షన్ వల్ల అంటే బాగా కీళ్ళు అరిగిపోవటం కానివ్వండి, లోపల ఉండేటువంటి గుజ్జు అంటాం కదా, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే ఆ ఫ్లూయిడ్ కొంచెం డీజనరేటివ్ చేంజెస్కి గురైనప్పుడు ఈ వాపు రావడం, కీళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాతాన్ని, కఫాన్ని కంట్రోల్ చేస్తూ ఈ స్వెల్లింగ్ ఏదైతే ఉందో కాళ్ళకి అది కూడా తగ్గించేదానికి ఈ జిల్లేడు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఒక కాషన్ ఏంటంటే ఎవరైతే ఈ జిల్లేడు ఆకులు కలెక్ట్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇందులో నుంచి జిల్లేడు కట్ చేసినప్పుడు వచ్చేటువంటి పాలు వస్తుంటాయి. ఇక్కడ ఈ పాలు ఏంటంటే ఒకవేళ తుంపేటప్పుడు గబాలన కళ్ళల్లో పడిందంటే దీనికి చాలా టాక్సిక్ ఏమంటారు, కళ్ళల్లో పడితే చాలా చూపు కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. అంత టాక్సిసిటీ ఉంది. ఒక రకంగా ఇది సెమీ పాయిజనస్ కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది కేవలం ఇది కొంచెం మనం చేతులు శుభ్రంగా చేసుకొని తర్వాత మనం తీసుకునే ఆహారం కానీ ఏమన్నా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఇండైజెషన్ క్రియేట్ చేస్తుంది, స్టమక్ ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది, తర్వాత విరేచనాలు, వాంతులు అవుతాయి. మరీ టాక్సిక్ లెవెల్స్ ఎక్కువ అయిపోతే, మోతాదులు కనుక ఎక్కువైతే ప్రాణాంతకం కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందుకని మోకాళ్ళకి ఎంత బాగా అయితే పనిచేస్తుందో
మరి ఇది కలెక్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం శ్రద్ధ వహించినట్లయితే మనకి లాభాలే ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఓకే, ఉంది. అయితే జనరల్ గా దీనికోసం వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు అయితే కంపల్సరీగా తీసుకోవాలి. అది కాకుండా ఇది వాడేటప్పుడు కూడా ఒకసారి మీరు ఆయుర్వేదిక్ డాక్టర్స్ ని కన్సల్ట్ చేసి తీసుకున్నట్లయితే ఎలా వాడాలి మీకు జాగ్రత్తలు అన్ని కూడా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. సో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఆయుర్వేదిక్ డాక్టర్ కనుక చేసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తలు ఉన్నట్లు ఉండేదానికి అవకాశం ఉంది. అవును. సో ఇక్కడ దీనికి మనకు అంటే నొప్పులు తగ్గించుకోవడానికి ఇంట్లో చేసుకునే రెసిపీకి కావాల్సింది ముఖ్యంగా ఈ జిల్లేడు ఆకులు. ఓకే, జిల్లేడు ఆకులు. జిల్లేడుని మనం ఆయుర్వేదంలో అర్క అని పిలుస్తాం. ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏమో ఇట్లాంటి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వచ్చేటువంటివి ఉంటాయి, రెండోదేమో వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ వాటిని కూడా మనకి వినాయకుడు పూజలో యూజ్ చేస్తారు, చూసే ఉంటారు అందరూ కూడా. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ అర్క ఏంటంటే సూర్యుడితో సమానమైనటువంటి గుణాలు కలిగినది కాబట్టి అర్క ఇస్ లైక్ ఈక్వల్ టు సన్ రేస్ అని చెప్తారనమాట మీనింగ్. సో దీనికి ఏంటంటే శుభ్రంగా మనం కడిగేసుకోవాలి ఆకుల్ని, ఎందుకంటే ఇవి రోడ్ల పక్కన మొలుస్తూ ఉంటాయి కాబట్టి శుభ్రంగా కడిగేసి మనం ఎటువంటి చెత్త లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనకి స్కిన్ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మోకాళ్ళ దగ్గర వాపు ఉన్నప్పుడు కొంచెం ఎర్రగా అయిపోవటం, స్కిన్ ఇన్ఫ్లమేషన్ గురయ్యేదానికి అవకాశం కాబట్టి మనం చక్కగా దీన్ని క్లీన్ చేసేసి వాడుకున్నట్లయితే దానిపైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు ప్రత్యేకంగా మళ్ళీ ఈ ద్రవ్యాలు వాడేటప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేదానికి అవకాశం. సో ఇప్పుడు మనం వాడేటువంటిది ముందుగా జిల్లేడు ఆకులు తీసుకుంటాం, తర్వాత నువ్వుల నూనె, ఇంకోటి సైంధవ లవణం. ఓకే, ఈ 3 ఇంగ్రీడియంట్స్ అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనకి ఈ రెసిపీ తయారైపోతుంది. ఓకే, సో రెసిపీ అనే దానికన్నా అంటే ఇది ఔషధం కింద చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్యాక్ కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులకి మనకి ఈనెలు వెనకాల సైడ్ ఉంటాయి కదా, అటువైపు కాకుండా ఇటువైపు. సో సాఫ్ట్గా ఉండేటి వైపున మనం కొంచెం నువ్వుల నూనె రాసుకుంటాం. నువ్వుల నూనె తీసుకొని నువ్వుల నూనె రాసుకుంటాం. అంటే నువ్వుల నూనె మాత్రమే వాడాలంటారా డాక్టర్ గారు? నువ్వుల నూనె ఎందుకు చెప్తున్నామంటే ఈ దోషాలు శరీర తత్వాన్ని బట్టి వాత పిత్త కఫ ఈ 3 దోషాల్లో ఏ దోషం వాళ్ళ శరీర తత్వంలో ఉందో లేదా కాంబినేషన్స్లో ఏ దోషం ఉందో అనేది చూసుకొని మనం సహజంగా ఇచ్చేటువంటి ఆయిల్స్ని వాడతాం అనమాట. ఆయుర్వేద పరంగా చాలా రకాలైనటువంటి ఆయిల్స్ అవైలబిలిటీలో ఉంటాయి, కానీ ఈ నువ్వుల నూనె అంటే అందరికీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండేదానికి అవకాశం ఉంది, అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండదు, త్రిదోష శామకంగా ఉంటుంది కాబట్టి చక్కగా ఇది అందరు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అన్ని వయసుల వారు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇబ్బందులు లేకుండా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా అయిన తర్వాత దీన్ని మనం పానంలో ఎలా కొంచెం వేడి చేసుకోవాలన్నమాట. జస్ట్ వెయిట్ చేయాలంటే జస్ట్ లైట్గా సిమ్మర్గా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల ఏం చేయాలంటే ఎక్కడైతే మనకు మోకాళ్ళకి నొప్పి ఉందో అక్కడ మనం ఈ నువ్వుల నూనె కొంచెం గోరువెచ్చగా చేసి చక్కగా మర్దన చేసుకోవచ్చు, లైట్గా మర్దన చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏదైనా ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఇచ్చిన పెయిన్ కిల్లర్స్ లాంటి మెడిసిన్స్ కనుక ఉన్నట్లయితే, ఆయిల్స్ ఉన్నట్లయితే ఆయిల్స్తో చక్కగా మర్దన చేసుకున్నట్లయితే మోకాళ్ళ చుట్టూ కొంచెం ఇది వేడైన తర్వాత దీనికి ఏం చేస్తామంటే ఇందాక చెప్పాం కదా సైంధవ లవణం తీసుకుంటామని బ్లాక్ సాల్ట్, ఈ బ్లాక్ సాల్ట్ని లైట్గా స్ప్రే చేయాలన్నమాట. ఓకే, మళ్ళీ వెయిట్ చేయాలా? వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఊరికే ఒకసారి ఆ సెగ మీద పెట్టినట్లయితే కొంచెము ఈజీగా అది కూడా మెల్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కూడా ఇలా తీసుకున్నటువంటి ఆకుల్ని మనకి ఎక్కడైతే నొప్పి ఉందో ఇది మోకాలనుకుంటే దీనికి ఇట్లా 2 పక్కల బంధనంలాగా పెట్టేసుకున్నట్లయితే ఏమైనా క్లాత్ కానీ మనం బ్యాండేజ్ చేసుకునేటటువంటి గాజ్ బ్యాండేజ్ ఉంటుంది కదా, ఈ గాజ్ బ్యాండేజ్తో చుట్టేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకోవటం వల్ల ఏంటంటే మనకి అక్కడ ఏ రకంగా అయితే ఇన్ఫ్లమేషన్ వస్తుందో, వాపు వస్తుందో, ఈ వాపు అంతా కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా మనం ఒక 2 నుంచి 3 లేదు ఒక వారం రోజుల పాటు చక్కగా రోజు చేసినట్లయితే క్రమంగా వాపు తగ్గిపోవటము, మోకాళ్ళు నొప్పులు అయితే ఎలా అయితే ఇబ్బంది పెడుతున్నాయో ఆ మోకాళ్ళు నొప్పులు తగ్గటం అనేది తక్షణం జరుగుతుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి, సింపుల్ రెమెడీ. సో దీనివల్ల తగ్గిపోతుంది. అంటే ముఖ్యంగా కెలోట్రాపిస్ అంటే ఈ జిల్లేడులో ఉండేటువంటి పెయిన్ కిల్లింగ్ ప్రాపర్టీ, అనాలజెసిక్ ప్రాపర్టీ అంటాం కదా, అది ఉండటం వల్ల మనకి నొప్పి ఏదైతే ఉందో ఆ నొప్పి తగ్గుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే మనకి ఈ చర్మం ఎర్రగా అయిపోవటము, లేదంటే కొంచెం టెండర్నెస్ ఉండటం, ఈ లక్షణాలన్నిటిని కూడా తగ్గించే గుణాలు ఉన్నాయి కాబట్టి చక్కగా మంచి రెమెడీ కింద చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో జిల్లేడు ఆకులు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తారు, అయితే ఎక్స్టర్నల్గా మాత్రమే మీరు చెప్పిన పద్ధతిలో మాత్రమే చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది బెస్ట్ రిజల్ట్ కోసం. ఇంకా ఖచ్చితంగా దీనివల్ల నాకు రిజల్ట్ రావాలంటే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది.
పెయిన్ అనేది ఒక రకంగా మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూప్స్లో వాళ్ళు సఫర్ అవుతున్న టాపిక్ కాబట్టి చక్కగా వాళ్ళు పెయిన్ నుంచి త్వరగా విముక్తి పొందాలి అనుకున్న వాళ్ళు ఈ రకంగా చేసుకోవచ్చు. కానీ క్రానిక్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు ఈ కారణం చేత ఇది జస్ట్ ఒక హోమ్ రెమెడీ కింద ఇన్స్టెంట్ మనం ఏమంటాము పెయిన్ తగ్గించే దానికోసము బిఫోర్ గోయింగ్ టు అ డాక్టర్ ఇబ్బంది నడవలేకపోవటము, చాలా ఇబ్బందికరం కూర్చోలేకపోవటం, అలాంటి సందర్భాల్లో ఇది ఒక వారం రోజుల పాటు మనం ప్యాక్లాగ్ వేసుకొని బంధనం చేసుకొని పగలపూట వేసుకున్న వాళ్ళైతే రాత్రి పడుకోబోయే ముందు ఆ బ్యాండేజ్ని తీసేయాలి. ఒకవేళ రాత్రిపూట వేసుకునే వాళ్ళైతే రాత్రి తెల్లవారులు ఉంచేసుకొని ఎర్లీ మార్నింగ్ కనుక తీసేసినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెరిగి అక్కడున్న ఇబ్బందులన్నీ కూడా తొలగించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జాయింట్లో కూడా హైడ్రేషన్ పెరిగేదానికి అవకాశం ఉంది. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీంట్లో. సో చక్కగా మీరు చెప్పిన విధానంలో వాడుకొని ఈ పెయిన్ తగ్గించుకోవాలని కోరుకున్నాం. పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, కాబట్టి ఇది చాలా చక్కటి పరిష్కారమే. మంచి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.